వెల్టన్ అకాడమీ 4 గోడల మధ్య శతాబ్దాలుగా నిశ్శబ్దంగా నిలబడి ఉన్న ఒక పాత బోర్డింగ్ స్కూల్. ఆ స్కూల్ హాల్లో స్టూడెంట్స్ అందరూ యూనిఫామ్స్ వేసుకొని కూర్చొని ఉన్నారు. వారి ఫేసెస్ లో భయం, ఒక రకమైన సైలెన్స్. ప్రిన్సిపల్ నోలన్ స్టేజ్ మీదకి వచ్చి ఆ అకాడమీ యొక్క 4 పిల్లర్స్ గురించి చెప్తున్నాడు. ట్రెడిషన్, హానర్, డిసిప్లిన్, ఎక్సలెన్స్. ఎంటైర్ అట్మాస్ఫియర్ ఎంత హెవీగా ఉందంటే ప్రతి శ్వాస కూడా ఒక రూల్ లాగే కనిపిస్తుంది. ఆ హాల్లో ఒక కార్నర్ లో టాడ్ ఆండర్సన్ కూర్చొని ఉన్నాడు. షై బాయ్, ఇంట్రోవర్ట్. అతడి రూమ్ మేటే నీల్ పెరీ. నీల్ పెరీ ప్రతి దాంట్లో టాలెంటెడ్. అతని ఫేస్ లో ఒక కాన్ఫిడెన్స్, ఎప్పుడు చిన్న స్మైల్, ఏదో ఒక సాధించాలనే ఒక ప్యాషన్. కానీ నీల్ ఫాదర్ మిస్టర్ పెరీ ఎప్పుడైతే అతన్ని చూస్తాడో నీల్ ఫేస్ లో ఆ స్మైల్ మాయమైపోతుంది. నువ్వు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ని తగ్గించాలి, దానివల్ల నీ టైం వేస్ట్. నువ్వు నేను చెప్పినట్టే వినాలి, నేను చెప్పినట్టే చేయాలి. ఒక స్ట్రిక్ట్ ఆర్డర్ వేసి వెళ్ళిపోతాడు. నీల్ ఏమీ మాట్లాడలేక సైలెంట్ గా ఉండిపోతాడు. ఒకరోజు ఒక కొత్త టీచర్ లోపలికి వచ్చాడు. అతని పేరే జాన్ కేటింగ్. క్లాస్ లోకి ఎంటర్ అవుతూనే ఒక చిన్న విజిల్ వేస్తూ మళ్ళీ బయటకు నడుస్తాడు. స్టూడెంట్స్ ని తన వెంట బయటకు రమ్మంటాడు. వెల్టన్ హిస్టరీలో ఏ టీచరు అలా చేయలేదు. పాత స్టూడెంట్స్ ఫోటోలు ఉన్న డిస్ప్లే కేస్ దగ్గరికి పిల్లల్ని తీసుకువెళ్లి కేటింగ్ చాలా ప్రశాంతంగా ఇలా చెప్తాడు. సీజ్ ద డే బాయ్స్, మేక్ యువర్ లైఫ్స్ ఎక్స్ట్రాడినరీ. ఆ ఒక్క వర్డ్ ఆ కుర్రాళ్ల గుండెల్లో ఒక చిన్న స్పార్క్ ని రాజేసింది. ఇంకొక రోజు క్లాస్ లో కీటింగ్ ఆ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఒక పేజ్ ని చింపేస్తాడు. చింపేసి ఇలా అంటాడు, ఇందులో రాసినట్టు పోయట్రీని మనం మెజర్ చేయలేము. స్టూడెంట్స్ అంతా షాక్ అవుతారు. చార్లీ, నీల్, టాడ్ అందరూ కూడా ఆ పేజెస్ ని చింపేస్తారు. కేటింగ్ ఆల్ ఆఫ్ సడన్ డెస్క్ మీద ఎక్కి నిలబడతాడు. లైఫ్ ని ఒక కొత్త పర్స్పెక్టివ్ నుంచి చూడటానికి నేను ఇక్కడ నిలబడ్డాను అని చెప్తాడు. ఇలా ఉండగా నీల్ కి ఒక రోజు ఒక ఓల్డ్ బుక్ దొరుకుతుంది. అది ఈ జాన్ కీటింగ్ యొక్క కలెక్షన్. దాని టైటిల్ డెడ్ పోయెట్స్ సొసైటీ. జాన్ కేటింగ్ ఒకప్పుడు ఈ డెడ్ పోయెట్స్ సొసైటీ స్టూడెంట్. అది ఒక సీక్రెట్ క్లబ్. అడవిలో ఒక పాత గుహలో అర్ధరాత్రి కూర్చుని లైఫ్ ని, పోయట్రీని సెలబ్రేట్ చేసుకుంటూ కొందరు స్టూడెంట్స్ అలా గడుపుతూ ఉంటారన్నమాట. వాళ్ళు లైఫ్ గురించి మాట్లాడుకుంటారు, పోయట్రీస్ చదువుతారు, ఆలోచనలు షేర్ చేసుకుంటారు. ఎలాంటి కంపారిజన్ లేదు, మార్క్స్ లేవు, ర్యాంక్స్ లేవు. వీళ్ళంతా ఎగ్జైట్ అయ్యి వాళ్ళు కూడా మనం కూడా ఇలా చెయ్యాలని ఒక గుహను ఎంచుకుంటారు. ఒక రోజు నైట్ నీల్, టాడ్, చార్లీ, నాక్స్ వీళ్ళందరూ కలిసి ఆ అర్ధరాత్రి ఆ అడవిలో ఒక గుహలో చేరుకుంటారు. ఫైర్ వెలిగిస్తారు. అక్కడంతా పోయట్రీ చదవటం స్టార్ట్ చేస్తారు. ఇంట్రోవర్ట్ అయిన టాడ్ నుంచి రెబెలియస్ గా ఉన్న చార్లీ వరకు అందరినీ ఆ కేవ్ ఒక ఫ్రీడమ్ ఇచ్చే ప్రపంచంలా మారుతుంది. నీల్ కి వేరే డ్రీమ్ ఉంది. అతనికి యాక్టింగ్ అంటే చాలా పిచ్చి. ఏ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ డ్రామా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకుని తన ఫాదర్ కి తెలియకుండా వెళ్లి ఆ రోల్ ని సంపాదిస్తాడు. ఆ మూమెంట్ లో నీల్ ఫేస్ లో ఒక హ్యాపీనెస్. కానీ ఆ హ్యాపీనెస్ ఎక్కువసేపు నిలవలేదు. నీల్ యొక్క ఫాదర్ కి ఆ విషయం తెలిసింది. ప్లే జరిగే ముందు రోజు నీల్ రూమ్ లోకి వచ్చి, నువ్వు ఈ ప్లేలో యాక్ట్ చేయడానికి వీల్లేదు, నువ్వు ఒక డాక్టర్వి కావాల్సిందే అని స్ట్రిక్ట్ గా చెప్తాడు. నీల్ మనసు విరిగిపోతుంది. జాన్ కీటింగ్ దగ్గరికి వెళ్లి ఏడుస్తాడు. నీ ఫాదర్ కి చెప్పి కన్విన్స్ చేయడానికి ప్రయత్నించు అని జాన్ చెప్తాడు. థియేటర్ అంతా నిండిపోయింది. నీల్ స్టేజ్ మీదకి వచ్చాడు. అతని పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. అతని కళ్ళల్లో ఒక ఫ్రీడమ్ కనిపించింది. హాల్లో తన ఫాదర్ ని చూసి ఒక్కసారిగా నీల్ వాయిస్ లో కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. ప్లే కంప్లీట్ అయ్యాక అందరూ స్టాండింగ్ ఓయేషన్ ఇచ్చారు. నీల్ ఫాదర్ మాత్రం ఏమీ ఆలోచించకుండా, ఏమీ మాట్లాడకుండా నీల్ ని చేయబట్టుకుని ఇంటికి తీసుకు వెళ్లిపోతాడు. ఆ రోజు రాత్రి అంతా సైలెన్స్. నువ్వు రేపటి నుంచి మిలిటరీ అకాడమీలో జాయిన్ అవుతున్నావు అని చెప్తాడు. నీల్ ఏమీ మాట్లాడలేకపోతాడు. అతని కళ్ళల్లో ఒక బాధ, కానీ కన్నీళ్లు రావు. అర్ధరాత్రి ఇల్లంతా డీప్ స్లీప్ లో ఉంది. నీల్ నెమ్మదిగా లేచాడు. విండో ఓపెన్ చేశాడు. బయట చల్లగాలిని చూసి ఫీల్ అయ్యాడు. తనలో ఒక తెలియని నిశ్శబ్దం. మెల్లగా తన ఫాదర్ రూమ్ లోకి ఎంటర్ అయ్యి కబోర్డ్ తెరిచాడు. ఆ నైట్ అంతా సైలెన్స్. ఆ సైలెన్స్ లో ఒక గన్ షాట్. నెక్స్ట్ డే అంతా మంచు. వెల్టన్ స్కూల్లో ఒక విషాదం. టాడ్ మంచులో పరిగెడుతూ ఏడుస్తూ తన ఫాదర్ చంపేశాడు అని అరుస్తాడు. ప్రిన్సిపల్ నోలన్ అసలు నీల్ చనిపోవడానికి కారణం ఏంటి అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. జాన్ చేసిన టీచింగ్స్ వల్లనే నీల్ ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నాడు అని బ్లేమ్ చేయడానికి ప్లాన్ రెడీ చేశారు. ప్రతి స్టూడెంట్స్ తో ఫోర్స్ఫుల్ గా సైన్ తీసుకుంటారు. చార్లీ రెబెలియస్ స్టూడెంట్, సైన్ చేయడానికి ఒప్పుకోడు, ఎక్స్పెల్ అవుతాడు. భయంతో టాడ్ ఏమీ చేయలేక సైన్ చేస్తాడు. దాంతో జాన్ జాబ్ పోతుంది. నెక్స్ట్ డే ప్రిన్సిపల్ నోలన్ స్వయంగా క్లాస్ తీసుకుంటాడు. జాన్ చివరిసారిగా ఆ క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అవుతాడు. తన బిలాంగింగ్స్ అంతా ప్యాక్ చేసుకుని తల దించుకొని
బయటకు నడుస్తూ ఉంటాడు. టాడ్ తట్టుకోలేక సీట్ లోంచి లేచి నిలబడి, మిస్టర్ కేటింగ్, నా మాట వినండి. వీళ్ళంతా మమ్మల్ని ఫోర్స్ చేశారు. మీ తప్పు ఏమీ లేదు, ఇది నీళ్ళకి కూడా తెలుసు అని అరిచాడు. ప్రిన్సిపల్ అదంతా వింటూ, టాడ్ షటప్, కూర్చో అని గట్టిగా అరుస్తాడు. జాన్ టాడ్ వైపు చూసి, ఐ బిలీవ్ యూ టాడ్ అని సాఫ్ట్ గా చెప్తాడు. జాన్ డోర్ తెరిచి వెళ్ళిపోతుండగా టాడ్ తన డెస్క్ మీద ఎక్కి నిలబడతాడు. కేటింగ్ వైపు చూస్తూ గొంతు ఎత్తి పిలిచాడు, ఓ కెప్టెన్, మై కెప్టెన్. ప్రిన్సిపల్ నోలన్ కోపంతో కేకలు వేస్తాడు, అందరూ సీట్స్ లో కూర్చోండి, ఎవరూ నిలబడద్దు. కానీ ఒక్కసారిగా క్లాస్ లో ఉన్న ప్రతి స్టూడెంట్ వాళ్ళ డెస్క్ మీదకి ఎక్కి నిలబడతారు. వాళ్ళకి ఇంకా ఏ భయం లేదు. వాళ్ళ కళ్ళల్లో జాన్ నేర్పిన ఆ ఫ్రీడమ్, ఆ రెస్పెక్ట్ క్లియర్ గా కనబడుతుంది. జాన్ ఆ స్టూడెంట్స్ వైపు చూశాడు. ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ అని చెప్పి బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెల్టన్ అకాడమీ ఆ వాల్స్ మధ్య నిలబడి ఉంది. ఆ బాయ్స్ గుండెల్లో వెలిగిన ఆ చిన్న స్పార్క్ ఇక ఎప్పటికీ ఆరిపోదు. కథ ఇక్కడితో ముగిసింది. కానీ ఒక క్వశ్చన్ మిగిలి ఉంది. మనం మన లైఫ్ ని నిజంగా జీవిస్తున్నామా, లేక వేరొకరు రాసిన స్క్రిప్ట్ ని కేవలం యాక్ట్ చేస్తున్నామా? ఇక్కడ నేను ఏమీ మీకు చెప్పను, ఎందుకంటే ఇది ప్రతి ఒక్క పేరెంట్ స్టోరీ, ప్రతి ఒక్క స్టూడెంట్ స్టోరీ, ప్రతి ఒక్క టీచర్ స్టోరీ, ప్రతి ఒక్క సిటిజన్ స్టోరీ. మీ జీవితాల్లో మీరు నిజాయితీగా ఉన్నారా? మీ యొక్క పని బాధ్యతగా చేస్తున్నారా? ఈ స్టోరీ వినగానే మీ యొక్క కామెంట్స్ ఏంటో షేర్ చేయండి. ఇక్కడ నా జడ్జిమెంట్ ఏమీ ఇవ్వటం లేదు. స్టోరీ ఎలా జరిగిందో అలాగే చెప్పాను. నా యొక్క ఆలోచనలు గాని, నా యొక్క ఒపీనియన్స్ గాని రుద్దటం లేదు. మనం ఈ స్టోరీని ఒక జీవిత పాఠంలా చూడాలి. ఈ సినిమాని చూడండి, ప్రతి క్యారెక్టర్ ని అబ్జర్వ్ చేయండి, ఫాలో అవ్వండి. ప్రతి పిల్లవాడికి తను ఏమవ్వాలో అని క్లారిటీ ఉంటే, యాజ్ ఎ పేరెంట్ మీ పిల్లలతో మాట్లాడండి, తెలుసుకోండి. వాళ్ళు ఎంత సీరియస్ గా ఉన్నారు, ఎంత ప్యాషనేట్ గా ఉన్నారు, ఎంత డిటర్మినేషన్ తో ఉన్నారో తెలుసుకోండి. వాళ్ళకి ఏమీ తెలియకపోతే మీరే వాళ్ళని గైడ్ చేయండి. ప్రతి స్టూడెంట్ కి పేరెంట్ చాలా ఇంపార్టెంట్. పేరెంటే ప్రేమని ఇవ్వగలడు. అలాగే ప్రతి స్టూడెంట్ కి ఒక టీచర్ అవసరం, ఒక గురువు అవసరం, ఒక మెంటర్ అవసరం. మన చుట్టుపక్కల నీల్ ఫాదర్ లాంటి పర్సన్ ఉంటాడు, నీల్ లాంటి కుర్రాడు ఉంటాడు, టాడ్ లాంటి కుర్రాడు ఉంటాడు. కుర్రాడనే కాదండి, అమ్మాయి ఉండొచ్చు. ఈ ఎంటైర్ స్టోరీ బాయ్స్ బోర్డింగ్ స్కూల్లో అయింది కాబట్టి నేను బాయ్స్ గురించే చెప్పాను. బట్ ఇది మన చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలకి, అబ్బాయిలకి, అలాగే తల్లి అయినా, తండ్రి అయినా, టీచర్ మేల్ అయినా, ఫిమేల్ అయినా అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ. ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఇంకా క్లారిటీ రావాలంటే సినిమా చూడండి, డెడ్ పోయెట్స్ సొసైటీ.